ఛానల్లో గౌడ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా టీపీసీసీ అధికార ప్రతినిధి జగ్గిడి ప్రభాకర్ వారు మాట్లాడుతూ గౌడ లంజగొడుకులు గౌడ ముండా కొడుకులు అని రామ్గాడు మాట్లాడినట్టు జగ్గిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా నాలుకని అదుపులో పెట్టుకొని మాట్లాడని చెప్తా ఉన్నాం, మైండ్తో పని చెప్పమని మాట్లాడుతూ ఉన్నాం. నాలుకతో ఒకసారి మాట్లాడి తిరిగి మనం తీసుకోలేం. కాబట్టి నేను 70 ఏళ్ళ రాజకీయం అంటా ఉన్నాడు, 70 ఏళ్ళ రాజకీయం మీకు ఇదే నేర్పిందని నేను అడుగుతా ఉన్నాను. ఏ కులాన్నైనా కించపరిస్తే నాలుక కోసమని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఒక కులాన్ని కాపాడుకోవాలి, ఇంకో కులాన్ని గౌరవించుకుంటూ రాజకీయంగా ఎదుగు, మీకు రాజకీయంగా మేము తోడ్పాటునిస్తాం. కానీ గౌడ సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఖబర్దార్ బిడ్డ, మీ హంతు చూస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను మాట్లాడలేదు, ఎవరో మాటలు వక్రీకరించారు, ఏఐ అంటా ఉన్నాడు. మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుతా ఉన్నా అని క్షమించమని అంటా ఉన్నాడు. మరి ఒరే లంజగొడుక అని క్షమించమని అంటే మేము ఊరుకుంటామా? మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవాన్ని ఎవడైనా కించపరిస్తే బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వై పాపన్న వారసులు నేను, నా కులాన్ని శంకిస్తే, నా కులాన్ని అవమానపరిస్తే ఎవడైనా తాట తీస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తా ఉన్నాను. ఇవాటి వరకు ఎవరు ఓట్లేస్తే 3-4% లేనటువంటి వాళ్ళు 78 సంవత్సరాల నుండి అధికారం అనుభవిస్తున్న ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ మనల్ని కులాలుగా వేరు చేసి 2-3% లేనటువంటి రెడ్డి ఎలమ కమ్మలు అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని అంచివేసేటటువంటి కుట్రలు చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఇవాళ మనం ఐక్యమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికి చూపించడం కోసం వచ్చిన సోదరులారా, దయచేసి ఒక 10 నిమిషాలు మనలకు మనం సహకరించుకొని మన ఐక్యతని ఈ 3-4% లేనటువంటి వాళ్లకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక యాదవ్ సోదరికి జరిగినటువంటి అన్యాయం మీద అన్ని కులాలు ఏ రకంగానైతే స్పందించి మరి ఆ రెడ్డి వర్గాలకు గుండెల్లో రైలు పరిగెత్తించడమో, ఇవాళ మా గౌడ సోదరులకు జరిగినటువంటి దాని మీద కూడా ఇవాళ అందరం ఐక్యమై ఇక్కడికి వచ్చినాం. సోదరులారా గమనించాలి, వాడు నిండా 3 నెలల్లో వారికి మరి వారు 82 ఏళ్ళ నాయనమ్మ వయసుకు సమానమైనటువంటి అక్కడ తల్లిని ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ దొంగనా కొడుకు అధికారంలో ఉండన్నా మా గౌడ సోదరుల యొక్క సహకారం లేకుండా ఒక్కని 40 మంది ఎమ్మెల్యేలు ఒక్కడన్నా వచ్చి నాకు గవర్నర్ల ఓట్లు లేకుండా గెలిచినని చెప్పే మూగోడు కూడా నుండి వచ్చి చెప్పండి సోదరులారా. ఓట్లు వచ్చిన రోజేమో మన కాళ్ళ దగ్గరకు వచ్చి ఓట్లు ఎంచుకున్న తర్వాత ఇవాళ ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోని ఈ రెడ్డి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్ని చోట్ల ఎంత పెద్దగా పెడుతున్నారో ఒక్కసారి మనం ప్రశ్నించాల్సినటువంటి సందర్భం. అంటే ఒక పిసిసి అధ్యక్షుడి ఫోటో పెట్టే కారణమేమో ప్రోటోకాల్ లేదు, వీడు కనీసం వార్డు మెంబర్ కూడా గెలవనటువంటి వీడు 7 కోట్లతో కొని తెచ్చుకున్నట ఈయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి. వాని ఫోటోని మనం పెట్టాలట, పెట్టకపోతే మన ఫ్లెక్సీలు ఉంచారట. అందుకనే సోదరులారా, దయచేసి మనం వచ్చినవా పోయినవా కాదు, ఇవాళ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలైనటువంటి గౌడ యాదవ్ సోదరులు లేకుండా ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధిస్తుందా ఆలోచన చేయాలి. ఇవాళ మిగతా బీసీ కుటుంబాలన్నీ మనకు అన్నదమ్ముల మాదిరిగా మనతో కలిసి వస్తా ఉన్నారు. అందుకని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మా మహేష్ కుమార్ గౌడ్ గారికి అధికారం ఇచ్చి ఆ శివశరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలను పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే మేము మా సర్దార్ సర్వై పాపన్న సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి బహుజనులందరం కూడా ఆనా తీసుకుంటాం. మీ పార్టీలను మేము సస్పెండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మన పోరాటాన్ని ఇక్కడితో కాదు, దీని తర్వాత వాళ్ళు పార్టీ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ మనందరం ఒక చేసిగా ఏర్పాటైదాం. ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిద్దాం. మనం ఏకమైతే గాంధీ భవన్ ముట్టడించడం కాదు, సెక్రటరియట్ మన ఇంటి ముందుకు వస్తుంది. సోదరులారా, మనం అందరం కలుద్దాం. ఎవరికి ఆగిపోయలేదు. ఆ పార్టీ మనల్ని గౌరవించకపోతే మనం ఏ రకంగా ఆ పార్టీలను పొందబెట్టాలో, అగ్రవర్ణ పార్టీని రాష్ట్రం చెట్ల తరిమి కొట్టాలో మనం అందరం ఐక్యంగా ముందుకు పోదాం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బహుజన సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాము. జై హింద్.